చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అన్నింటా వసూళ్లకు మారుపేరు. ఎవరికైనా సరే ఏదైనా సరే ఉచితంగా ఇవ్వడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. గతంలో యూజర్ ఛార్జీల బాధుడితో పేదలను పీల్చి పిప్పి చేసిన ఆయన ఇప్పుడు అంతకు మించి అంటూ అన్నింటా ప్రైవేటు పాట పాడుతున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న గత ప్రభుత్వం మంచి ఉద్దేశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని సెలవిచ్చింది. దీంతో ఆ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు ఆకాశానంటడం ఖాయం. కష్టపడి కన్వీనర్ సీటు తెచ్చుకోగలిగిన పేద పిల్లలు అంత ఫీజు కట్టలేక వైద్య విద్యకు దూరం కావలసిన దుస్థితి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెలకొల్పిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ తరహాలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పేద మధ్యతరగతి వర్గాల వైద్య విద్య కళను సాకారం చేయాలనే ఉన్నత ఆశయంతో చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వాటిని ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టి పేద మధ్యతరగతి ప్రజల వైద్యం, విద్యార్థుల విద్య కళలను కాలరాసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. గతేడాది మెరుగైన నిర్వహణ కోసం 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వీరికి వంతపాడే ఈనాడు వైద్య విద్యను అమ్మేశారు, వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్ అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసింది. తద్వారా ప్రభుత్వ పెద్దల బినామీల జేబులు నింపేందుకు బాటలు పరిచారు. ఇక సీఎం చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానాన్ని పరిశీలిస్తే గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఇలా 2 విధాలుగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో కళాశాల, ఆసుపత్రి నెలకొల్పడానికి ఎంతో చౌకగా ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది. ఆ భూమిలో ప్రైవేటు వ్యక్తులు కళాశాల, బోధనాసుపత్రిని నిర్మిస్తారు. కొన్నేళ్ల పాటు వారి ఆధ్వర్యంలోనే ఆసుపత్రి, కళాశాల నడుస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో అప్పటికే నడుస్తున్న 300 పడకల ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అభివృద్ధి చేసి ఇచ్చిన భూమిలో కళాశాలను ప్రైవేటు వారు నిర్మిస్తారు. ఈ 2 విధానాల్లో కళాశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. 2023-24 విద్యా సంవత్సరం ఫీజులను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రభుత్వ పరిధిలో నడిచే కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు 25,000 ఫీజు ఉంది. పీపీపీ కళాశాలల్లో కన్వీనర్ కోటాకు 5.50 లక్షల నుంచి 6.65 లక్షల వరకు ఉన్నాయి. యాజమాన్య కోటాకు 17 లక్షల నుంచి 18 లక్షల వరకు ఫీజులున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన 5 కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాకు కేవలం 15,000 మాత్రమే ఫీజు ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్ కళాశాలలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు కూటమి సర్కారు నడుం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.